జిల్లా మరియు రోజు జిల్లా శాఖ ఆరోగ్య శాఖ అనుగుణంగా నుంచి రావడం జరిగింది. ఏమీ గారు అడిగిన ప్రశ్నకు వైద్య అధికారులు సిబ్బంది ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. జిల్లాల్లోని అన్ని కేజీబీఓలో త్రాగునీటికి కానీ వాడుక నీటికి కానీ కొరత లేదు. మొదటగా వ్యవసాయ శాఖ జేడి అగ్రికల్చర్ అండ్ ఉద్యానవన శాఖ గారు. ఈ పంట నార్మల్గా వచ్చేసి సాధారణ విస్తీర్ణం 1,00,000, దానికి 431 ఎకరాలు సాగు చేయడం జరిగింది మేడం. అపరాల విషయానికి వస్తే 2,521 ఎకరాలకు 229 ఎకరాలు సాగు చేయడం జరిగింది మేడం. 462 ఫార్మర్స్కు గాను 19,078 crores మనం డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది మేడం. కింద ఎంతమంది ఫార్మర్స్కి ఇస్తున్నాము ఆ సంఖ్య ఉందా మీద సార్? రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు దట్ షుడ్ బి కాంప్రహెన్సివ్, సో దట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మాకు తెలిసిన విషయాలు కూడా మీకు చెప్తే మీరు ఫర్దర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వీలవుతుంది. కేఎస్వై కింద వాట్ ఈస్ ద ప్రపోజల్స్, మీ ప్రపోజల్స్ ఏమున్నాయి? మన దగ్గర ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కడ ఎలిజిబుల్ ఉన్నారు, ఎక్కడ అప్లై చేయొచ్చు, అదేమన్నా వర్క్ చేసినారా ఎప్పుడైనా? డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్ హన్మకొండ. మనము 60% సెంట్రల్ సబ్సిడీ, 40% స్టేట్ పర్సెంట్తో మన స్కీమ్స్ అన్నీ ఉన్నాయండి. అదేవిధంగా నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అని దీన్ని కూడా 60-40 సెంటర్ అండ్ స్టేట్ షేర్ ఫండింగ్ ప్యాటర్న్. అది సబ్సిడీ ఎంత? దానికి వచ్చేసి మనకి 50% సబ్సిడీ ఇస్తున్నాం సార్ ఆయిల్ పామ్కి. స్పెషల్ ఫోకస్ బెటర్ వాళ్ళు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉన్నారు సార్ దానికి. వాళ్ళు సీజన్ బిగినింగ్ లో ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ మీదనే వాళ్ళు మూవ్ అవుతారు సార్. ఎంత ఉంది, ఎంత యూటిలైజేషన్ అయింది, అండ్ ఏదైనా అలొకేషన్ కూడా అవ్వట్లేదా, ఫస్ట్ యూ స్టార్ట్ విత్ దట్. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు బ్రీఫ్ అదర్ స్టేట్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఆల్సో. మేము శిశు సంక్షేమ శాఖ సర్వీస్ చేస్తాము, తర్వాత నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ప్రోగ్రామ్ చేస్తాము, లెప్రసీ చేస్తాం మేడం. సో జాతీయ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి మేము 31/3 వరకు ఇచ్చినప్పుడు అయితే 7,700 గర్భిణీ స్త్రీలకు కేవలం 7,750 మాత్రమే 100% చేయడం జరిగింది మేడం. నేషనల్ డెలివరీస్ పెంచాలి, మనము ఎక్స్టెన్షన్ డెలివరీ పెంచడానికి వీలవుతుంది సార్. నోటెడ్ సార్. సార్ సబ్మిషన్ సార్ 27 టోటల్ పుట్ టుగెదర్ ఓన్లీ 49 బిల్డింగ్స్. ఇందులో ఇన్ని డెలివరీస్లలో ఎన్ని సెక్షన్స్ అవుతున్నాయి, ఎన్ని నార్మల్ అవుతున్నాయి, ఒకవేళ సెక్షన్స్ ఎక్కువ అవుతున్నా కాడ మీరు నెక్స్ట్ 2 monthsలో అయినా దాన్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలి మీరు. మొత్తం 788 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి మేడం. దీంట్లో భాగంగా మనకు గర్భిణీలు 4,209 మంది, బాలింతలు 3,605 మంది, తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 21,056 మంది, తర్వాత 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలు 8,643 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. అండ్ వాషింగ్లో మీరు ఐడెంటిఫై చేసింది ఓన్లీ 1,500 కూడా లేరు గారు. అండర్ వెయిట్ నుంచి నార్మల్ కేటగిరీకి సార్ ఇంతకుముందు అండర్ వెయిట్లో మాల్నరిష్డ్, అందులో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్. అది మీరు కూడా చూసుకోవాలి. అందులో 1,38,000లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్స్ ఆర్ మోర్ దెన్ 1 lakh. Yes sir. And whereas in your government institutions, government, KGBVs, all other residential schools, Gurukulas, ఆ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాది. మీ పిల్లల్ని ఎవరిని కూడా ప్రైవేట్ స్కూల్కి పంపించొద్దు, నా స్కూల్లో జాయిన్ చేయించండి అని చెప్పి అండర్టేకింగ్ ఇస్తే గ్రామస్తులందరూ ఏకమై యునానిమస్ తీర్మానం చేసి ఆల్ ప్రైవేట్ స్కూల్స్లలో ఉన్న పిల్లలందరినీ కూడా విత్డ్రా చేసుకొని అందరినీ కూడా జెడ్పీ స్కూల్లో జాయిన్ చేశారు. నడుపుతున్నారో వాటికి మనం కూడా అప్రూవల్ ఇవ్వమని లెటర్ పెడుతున్నాం సార్. ఇంకా ఎక్కువ స్కూల్స్ ఎస్ సార్, అది దాన్ని చేసుకుంటేనే ఎక్కువ అవుతుంది సార్. ఆ పర్మిషన్ అడుగుతున్నాం సార్ మేము. విధమైన ఎన్రోల్మెంట్ పెరిగింది. ఎస్ సార్. ఇంకా ఎలా పెంచాలి అనేది కూడా ప్లాన్ చేయండి. చాలా తక్కువ స్ట్రెంత్ మనం ఎన్రోల్ చేసుకున్నాం. ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ సార్ అండ్ మేడం, the main programs main schemes that are going on are Smart City, 15th FC, Amrut 2.0 and Swachh Bharat Mission. Smart City kinda sir, madam, almost 108 projects are going on from 944 crores. మిగతా 24 projects around 117 crores, though they are convergence projects with some of the other central government or state government programs. డంప్ యార్డ్లో వేస్టేజ్ అంతా కాలబెట్టడము,
అది కాలబెట్టిన తర్వాత వర్షం పడితే వాటర్ అంతా కూడా గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోయి పొల్యూట్ కావడం, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ కూడా జరుగుతున్నది. సో ఇది అవాయిడ్ చేయడానికి మేము 2 సార్లు సీఎం గారికి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చాం. So that is also they have called for tender, sir, and I think this is the second call they have called for tender. హన్మకొండ జిల్లాలో మొత్తం 128 లీజులకు గాను క్వార్ట్జ్ 1 లీజు, బ్లాక్ గ్రానైట్ 29 లీజులు, కలర్ గ్రానైట్ 33 లీజులు, స్టోన్ అండ్ మెటల్ 64 లీజులు, మరో 1 లీజు. వీటికి సంబంధించి వీళ్ళు చెల్లించే సీనరీ ఛార్జ్పై 30% మరియు 20% చొప్పున డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో చైర్మన్గా ఉంటారు కాబట్టి, సో చైర్మన్ గారితో అప్రూవల్ తీసుకుంటూ అంటే మన మిడిల్లో కూడా కొన్ని వర్క్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది సార్. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నెక్స్ట్ దిశా మీటింగ్లో మనం ఇంకొన్ని డిపార్ట్మెంట్స్ యాడ్ చేయాలి, లైక్ రైల్వేస్. ఎందుకంటే మనకి ఇక్కడ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యొక్క ఇట్లా ప్రోగ్రెస్ ఎట్లా ఉంటుంది, వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఎంతవరకు వచ్చిందని ఐడియా ఉండాలి మనకి. ప్లస్ రైల్వేస్లో కూడా ఇట్ ఈస్ ఏమంటారు, ఇట్ ఈస్ లింక్డ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి యూ షుడ్ నో వాట్ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ అండ్ వాట్ నీడ్ టు బి డన్ అనేది. అట్లాగే టూరిజం కూడా మనకి అవసరము. సో టూరిజం అఫీషియల్స్ని పిలవాలి నెక్స్ట్ టైం. ఇంకొక 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, టెంపుల్స్లో ఎందుకంటే మనకి ప్రసాద్ స్కీమ్ అనేది ఉంటుంది టెంపుల్స్కి సంబంధించి, హెరిటేజ్, తర్వాత ఆర్కియాలజీ. ఈ 4 డిపార్ట్మెంట్లని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఉంది, నేషనల్ హైవే ఉంది. అయితే ఇంకొకటి మన యూనివర్సిటీస్, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళని కూడా పిలవాలి. ఎందుకంటే వీటన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి. సో వాళ్ళు ఎవరు లేరు, అసలు ఇంక్లూడ్ చేయలేదు ఇందులో. సో నెక్స్ట్ దిశా మీటింగ్కి వీళ్ళందరూ కూడా వస్తే మనము డీటెయిల్ రివ్యూ చేయడానికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఎగ్జాక్ట్ 1 మంత్ అంటే జూలై 21st మాకు పార్లమెంట్ సెషన్స్ ఉంటాయి. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ని నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మన స్కీమ్స్ ఎట్లా నడుస్తున్నాయి, తర్వాత ఎక్కడ వరకు ఫండ్స్ వచ్చినాయి, తర్వాత ఇంకెన్ని రావాలి, ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నాం, ఎందుకు ఒక స్కీమ్ ఆగిపోయిందంటే దాని రీజనింగ్ ఏంటి, ఇవన్నీ కొంచెం చెప్తే మేము ఫ్యూచర్లో ఈ నెక్స్ట్ సెషన్స్లో దాన్ని మళ్ళీ పర్సూ చేసి ఏమన్నా స్కీమ్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదంటే వాటిని ప్రాపర్ ఫంక్షన్ అవ్వడానికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ని కూడా కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ వర్కప్ ఇన్ యువర్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అబౌట్ ఆల్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫంక్షనింగ్ అండ్ వాట్ షుడ్ బి డన్ అనేది. తర్వాత మీకు అందరికీ కూడా తెలిసింది ఏంటంటే మీకు తెలుసు మీ డిపార్ట్మెంట్కి ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది అనేది. సో అది కూడా ఒకసారి నాకు ఇస్తే ఈ మీ డిపార్ట్మెంట్స్ అన్నీ నేను వాటిని పర్స్యూ చేస్తా అని చెప్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చిన మీరందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఈ దిశా మీటింగ్ అనేక కారణాల వల్ల 2-3 times పోస్ట్పోన్ అయింది. బట్ నెక్స్ట్ కంపల్సరీ 3 or 4 months లోపు మనము చేసుకుందాము. టిల్ దెన్ మీరందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రౌండ్లో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయండి. మీరు నెక్స్ట్ మీటింగ్లో మీ డేటాలో ఎన్నిసార్లు ఇన్స్పెక్ట్ చేశారు, దాని అవుట్కమ్ ఏందనేది కూడా ఐ వాంట్ టు సీ. అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కంప్లీట్గా మేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంది, కంపారిటివ్ స్టడీ కోసం మనకి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏందనేది కూడా కావాలి.